ఇప్పుడు మనం లెమన్ జ్యూస్ని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో చూద్దాం. ఇప్పుడు లెమన్ జ్యూస్ తీసుకొని పెట్టుకోవాలండి. ఏ గ్లాస్తో జ్యూస్ పెట్టుకుంటామో అదే గ్లాస్తో పంచదార, 3 గ్లాసెస్ పంచదార ఒక బౌల్ తీసుకొని దానిలో వేసుకోండి. వాటర్ 3/4 వాటర్ పోసుకోండి. పంచదార వేసిన బౌల్ని స్టవ్ మీద హై ఫ్లేమ్లో పెట్టుకోండి. పంచదార కరిగే వరకు. పంచదార కరిగింది కదా, ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని జిగట పాకం వచ్చే వరకు తిప్పుతుండాలండి. జిగట పాకం రావడానికి కొంచెం టైం పడుతుందండి. ఇంకా రాలేదండి జిగట పాకం. ఇంకా 2 మినిట్స్ అండి బాయిల్ అవ్వాలి. మిక్స్ చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు జిగట పాకం వచ్చిందండి. యాలకులు 3 యాలకులు మెత్తగా పౌడర్ చేసుకొని వేసుకోండి. యాలకుల పౌడర్ వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. దీన్ని మాత్రం స్కిప్ చేయొద్దు. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని లెమన్ జ్యూస్ని దానిలో మిక్స్ చేయండి. మళ్ళీ ఒకసారి దాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ జ్యూస్లో టేస్ట్ కోసం అండి కొంచెం సాల్ట్ని వేసుకుందాం. చిటికెడే వేయండి, ఎక్కువ వేయద్దు. ఒకసారి మిక్స్ చేసుకోండి. ఈ జ్యూస్ మొత్తం బాగా చల్లారాలండి. ఈ జ్యూస్ చల్లారింది కదా, దీన్ని వడగట్టుకొని ఒక బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. 2 నెలలైనా కూడా పాడవదండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం మిక్స్ చేసుకొని వాటర్లో డైరెక్ట్గా తాగేసేయచ్చు. ఈ జ్యూస్ని వాటర్లో ఎలా మిక్స్ చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గ్లాసుని తీసుకొని స్ట్రెయినర్లో కొంచెం వడబోసుకోండి. ఎక్కువ పట్టవండి జ్యూసు. కొంచెం జ్యూస్ పోసుకొని దీనిలో వాటర్ మిక్స్ చేసుకోండి. మీకు ఎంత టేస్ట్గా కావాలో అట్లా చూసుకొని కూడా మిక్స్ చేసుకోవచ్చండి. స్పూన్తో బాగా కలపండి. ఎంతో రుచికరమైన లెమన్ జ్యూస్ రెడీ. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.